హాయ్ అండి. ఇప్పుడైతే బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 36 అంటే నాదేనమాట బ్లౌజు. ఇదే బ్లౌజు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 పోస్ట్ అయితే చేస్తా. ఇప్పుడు కటింగ్ వీడియో చేస్తున్నా. నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను, ఓకేనా. అలానే నేను ఈ బ్లౌజ్ ఎలా వచ్చిందనేది షార్ట్ వీడియోలో వేసుకొని చూపిస్తా, ఓకేనా. మొత్తం ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేశాను. తొందరలోనే టీచింగ్ వీడియో కూడా పెడతా. అది కాక మీకు మంచి ఉపయోగపడే వీడియో అని చెప్తా. ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తూ మీకు ఒక్కొక్కటి నేను టైలరింగ్లో ఎలా ముందుకు పోవాలి, బ్లౌజులు ఎక్కువ ఎలా కుట్టాలనేది చెప్తా. ఎలా చెప్తానంటే టైలరింగ్ చేసేటప్పుడు చాలా జనాలకి బద్ధకంగా ఉంటుంది. కోపం, చిరాకు, టైలరింగ్ చేసేటప్పుడు నిద్ర, ఈ 3 చెడు లక్షణాలు అస్సలు ఉండకూడదు అని నేను తమ్మేలు ఎందుకు పెట్టానంటే మీకు ఒక్కొక్కటి తెలియచేస్తానన్నమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఈ 3 చెడు లక్షణాలు ఏంటంటే టైలరింగ్ చేయాలంటే మెయిన్ పాయింట్ ఓపిక అనేది చాలా ఉండాలండి. ఓపిక లేనిది ఏదైనా చేయలేం. మెయిన్ వచ్చేసి ఓపిక చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అది కూడా చిరాకు ఉండకూడదు, కోపం ఉండకూడదు, మనిషికి అనేది బద్ధకం ఉండకూడదు, ఓకేనా. చాలా జనానికి బద్ధకంగా ఉంటుందన్నమాట టైలరింగ్ చేయాలంటే. అసలు అలాంటి బద్ధకం అనేది ఉంటే మనం అసలు రోజుకు ఒక్క బ్లౌజ్ అయినా కుట్టలేం. ఆ 3 చెడు లక్షణాలు ఉండకూడదంటే నేను కొన్ని టిప్స్ అనేది చెప్తాను, ఫాలో అవ్వండి, ఓకేనా. ఫాలో అయిన తర్వాత ఒక్క 2-3 రోజులు బ్లౌజులు కుట్టి చూడండి. మిషన్ ఎక్కేటప్పుడు మీకు ఎలా ఉంటుందనేది చెప్తాను, చూడండి, ఓకేనా. ఫస్ట్లో నేను కూడా చాలా చిరాకు పడేదాన్ని. అసలు రోజుకు 2 బ్లౌజులైనా కుట్టలేను. ఎందుకంటే కస్టమర్ బ్లౌజులు చాలా ఎక్కువగా ఉంటాయి. బ్లౌజులు కుట్టాలంటే చిరాకు, బద్ధకం, కోపం, నిద్ర. మెయిన్ వచ్చేసి నిద్ర అన్నమాట. చాలా నిద్ర వస్తుందన్నమాట బ్లౌజులు కుట్టేటప్పుడు. ఎందుకో ఏమో తెలియదు కానీ విపరీతమైన నిద్ర. నేను ఒక్కొక్క టైంలో అనుకునేదాన్ని, నాకు ఏమైందబ్బా, నేను ఎన్ని బ్లౌజులు కుట్టేదాన్ని రోజుకు, ఇప్పుడు కనీసం 2 బ్లౌజులు కూడా కుట్టలేకున్నాను. నాకు ఎవరన్నా ఏమన్నా చేశారేమో పని నాకు జరక్కోకుండా, పని చేసుకుంటూ డబ్బులు ఎక్కువగా సంపాదిస్తుందని నాకు ఎవరన్నా ఏమన్నా చెడు లక్షణాలు ఏమైనా చేశారేమో అని అట్లా కూడా ఆలోచించేసిన. అవన్నీ మూఢనమ్మకాలండి. మనకి చెయ్యాలనే తపన ఉండాలి, చెయ్యాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. కానీ ఏదైనా చేస్తాము, ముందుకు కూడా పోతాము. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ 3 చెడు లక్షణాలు నాకైతే ఎప్పటి నుంచి ఉండేటివి. ఇప్పుడైతే దాదాపు 100కి 90% అయితే తగ్గించుకున్నా, ఓకేనా. ఆ లక్షణాలు ఏంటనేది చెప్తాను, వినండి. మెయిన్ ఫస్ట్ టిప్స్ ఏంటంటే మీకు కొంత జనానికి టైలరింగ్ మిషన్ ఎక్కుతానే తల లాగడం కానీ, కళ్ళు లాగడం కానీ అలాంటి చిన్న మిస్టేక్లు అయితే ఉంటాయి, ఓకేనా. మన దగ్గర మొబైల్ అనేది ఉంటుంది కదా, అస్సలు ఆ మొబైల్ అనేది ఎక్కడ చూడొద్దండి. ఎందుకంటే మనం బ్లౌజులు కుట్టేటప్పుడు మొబైల్ ఎక్కువగా చూసామంటే మీకు ఆటోమేటిక్గా తలనొప్పి ఈజీగా వస్తుంది. అసలు మనకి ఏదో టాపిక్ ఇంట్రెస్ట్గా ఉన్నట్లు ఉంటుందన్నమాట యూట్యూబ్లో. మనకి ఆ ఇంట్రెస్ట్ అంతా మనకి మొబైల్ మీద పడిపోతుంది. బ్లౌజుల మీద అనేది ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఈ పిక్ ఏముందో అనేది మనకి చెవు అనేది అక్కడే లాగుతూ ఉంటుంది. మెయిన్ ఫస్ట్ మళ్ళీ చెప్తున్నా, అస్సలు టైలరింగ్ చేసేటప్పుడు మొబైల్ అనేది అస్సలు వాడకూడదు అనమాట, ఓకేనా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎక్కువగా బ్లౌజులు వచ్చినప్పుడు ప్రతిసారి మొబైల్ గెలుకుతూ ఉన్నామనుకో అసలు మన ఇంట్రెస్ట్ అంతా మొబైల్ మీదే పడుతుంది. ఎందుకంటే ఏదో ఒక టాపిక్ ఒకదాని వెనుక ఒకటి చూస్తాను, ఇంకో దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది, ఒకటి చూస్తాను, ఇంకో దాని మీద ఇంట్రెస్ట్ పడుతుంది. మెయిన్ అది అస్సలు మొబైల్ అనేది అస్సలు చూడకూడదు అనమాట, ఓకేనా. ఫస్ట్ మీరు చేయాల్సింది అదే. చాలా జనానికి మనకి బద్ధకంగా ఉంటుంది, నిద్ర వస్తుందని మొబైల్ చూస్తూ ఉంటారు. వాళ్ళలో నేను కూడా ఒక మనిషిని, ఓకేనా. రెండోది ఏంటంటే
కోపం, చిరాకు అస్సలు ఉండకూడదు. ఇది మెయిన్ పాయింట్ అనమాట. రెండో పాయింట్ కోపం, చిరాకు, కస్టమర్ల మీద చిర్రుబుర్రులాడడం. వాళ్ళు ఏదైనా ఇప్పుడు మనకి ఎంత ఫేమస్ టైలరు, ఎంత పర్ఫెక్ట్ అయిన టైలర్ అయినా ఏదో ఒక మూల చిన్న మిస్టేక్ అనేది ఎవ్వరమైనా చేస్తాం. ఆ కోపం, ఆ చిరాకు అనేది ఉందనుకో, మీరు ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉంటారు. ముందుకనేది అస్సలు సాగదనమాట. ఫస్ట్ పొద్దున్నే లేస్తానే ఓకేనా, మనం ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత మనకి ఫ్రెష్గా తలస్నానం చేసి చక్కగా దేవునికి దీపం పెట్టుకొని, మనము నైటే కట్ చేసుకుంటాం కదా, ఇన్ని బ్లౌజులు నా టార్గెట్ అని మనం బాగా ఫ్రెష్ అయ్యి ఏదన్నా కొంచెం టిఫిన్ తినే వాళ్ళు టిఫిన్ తిని మనము ఎక్కేటప్పుడు ఎప్పుడైనా కానీ మనము సెంటిమెంట్, ఇది మీ సెంటిమెంట్ అనుకోండి, లేదా కొంత జనం మూఢనమ్మకాలు అనుకోండి. నేను ఎప్పుడైనా మిషన్ ఎక్కేటప్పుడు పొద్దున్నే డైలీ స్నానం అయితే చేస్తా. స్నానం చేసిన తర్వాత ఏదైనా మనకి ఇష్టమైన దేవుణ్ణి అయితే అనుకుంటాను అనమాట. ఓకేనా, ఎప్పుడైనా కానీ ఆ రెండో పని అయితే కంపల్సరిగా ఫస్ట్ మనం పొద్దున్న లేస్తాను, మన ఇంట్లో వంట పని, ఇంటి పని అంతా చేసేస్తాం. ఎప్పుడైనా చేసేసిన తర్వాత మనము తలస్నానం చేసి దేవునికి దీపం పెట్టి మనము ఏదైనా టిఫిన్ తినాలనుకుంటే టిఫిన్ తిని ఓకేనా, మనం మిషన్ ఎక్కేటప్పుడు స్వామి రామ అని ఎక్కాలన్నమాట. ఓకేనా, ఆ కోపం, ఆ చిరాకు ఉండకోకుండా ఎప్పుడు మీరు హ్యాపీగా మీకు అసలు చిరాకు, కోపం రాకుండా ఏదైనా కానీ నిదానంగా, నిబ్బరంగా మనసు అనేది నెమ్మదిగా ఆలోచన చేసేది మెయింటైన్ అనేది చేసుకోండి. ఓకేనా. ఈ చిరాకు, కోపం ఉండడం వల్ల మనిషికి కస్టమర్లు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకేనా. మెయిన్ పాయింట్ ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నాకు ఉండేటివి అనమాట. ఇప్పుడు ఇవి ఎందుకు లేవంటే నేను ఇలాంటి కొన్ని చిట్కాలు అనేది సెల్లులో చూసి పాటిస్తూ ఉన్నాను కాబట్టి నేను ఇప్పుడు రోజుకు 10 బ్లౌజులు కుట్టకున్నా మనకి హెమ్మింగ్ చేసేవాళ్ళు లేరు, ఉక్సులు వేసేవాళ్ళు లేరు. ఇంట్లో మెయిన్ వచ్చేసి ఒకదాన్ని, అంటే మా ఇంట్లో 2 మగవాళ్ళు, నాకు 2 కొడుకులు, మా ఆయన, ముగ్గురు. పొద్దున్నే వంట పని, ఇంటి పని అంతా చేసేసి వాళ్ళకి ఎవరెవరికి కట్టాల్సిన క్యారీలు కట్టించేసి నేను ఆల్రెడీ ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇన్ని బ్లౌజులు ఈరోజు టార్గెట్ పెట్టుకోవాలి అని ఇలా చేసుకుంటాను అనమాట. ఓకేనా. మూడోది ఏంటంటే విపరీతమైన ఆలోచన. ఓకేనా. కొంత జనానికి ఏదైనా పని జరగకోకుంటే ఈరోజు పని జరగలే అని ఆలోచన చేస్తారు. అలానే కొంత జనం కస్టమర్లు మనం కుట్టిన బ్లౌజులు ఏదైనా కానీ చిన్న మిస్టేక్ ఉందని వాళ్ళు మన వైపు కొంచెం కోపంగా మాట్లాడితే అది కూడా అదే ఆలోచన పెట్టుకొని మనం మిషన్ కుట్టేటప్పుడు మనకి మిషన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా మనకి ఏమవుతుందంటే ఇదైపోతుంది అనమాట. దాని మీద ఉండిపోయిండ మనకి టైలరింగ్ చేసే మీద ఉన్న ఇంట్రెస్ట్ అంతా మనకి ఇదైపోతుంది. అందుకు మెయిన్ ఎప్పుడైనా మీ మైండ్ అనేది ఫ్రెష్గా ఆలోచన చేసేటట్టు చూడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ నేను అన్నీ చూశానండి. 13 సంవత్సరాల నుంచి ఇవన్నీ అనుభవించాను, ఇవన్నీ చూశాను. ఓకేనా. మనకి కస్టమర్లు దేవునితో సమానం. మనము ఏదైనా ఒక అంగిట్లో చిన్న వస్తువు కొన్నా అది పాడైపోతే అంగిటోళ్ళకి మళ్ళీ మనం పోతాం, ఏంటి ఇలాంటి వస్తువులు తెచ్చారు, డబ్బులు ఏమన్నా ఊరికే వస్తాయి కదా, డబ్బులు వస్తున్నాయని ఇలాంటి వస్తువులు అమ్మితే ఎలా అని మనం వాళ్ళ మీద చిర్రుపురులాడతాం. ఓకేనా. అంత మాత్రాన వాళ్ళు అంగిడి అమ్మకున్నా ఉండరు, కస్టమర్లు రావద్దని చెప్పరు. ఇది కూడా అంతే. ఎవ్వరమైనా ఏదో ఒక చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటాం. ఓకేనా. మనిషి పుట్టుక ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాం. ఓకేనా. వాళ్ళు అన్నారు కదా అని అదే ఫీలింగ్ పడిపోయి మీరు మీ పని మీద ఇంట్రెస్ట్ పట్టుకోకుండా ఏదో మీ మైండ్ అప్సెట్ అయ్యి అలా కూడా మీకు మిషన్ కుట్టాలన్నా అసలు కుట్టబుద్ధి కాదనమాట. అందుకే ఎప్పుడన్నా కానీ ఎదుటి వాళ్ళు అన్న మాటలు ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలిపెట్టడమే చాలా బెస్ట్. అదే మనం మైండ్లో పెట్టామంటే మనం అనుకున్న పని ఏది చేయలేం. ఓకేనా. దేవుడు ఎవరికి పెట్టిన రాత వాళ్ళకైతే కంపల్సరిగా పెట్టి ఉంటాడు. ఇవన్నీ ఎందుకు నమ్ముతానంటే నాకు ఏదైనా
చెడు కానీ మంచి కానీ ఆ భగవంతుని మీదే భారం వేసి నేను ఏ పని చేసినా ఆ భగవంతుని మీదే భారం వేసి నేను తన్ని తలుసుకుంది ఏ పనైనా చేయనన్నమాట. పొద్దున్న లేస్తానే సాయంత్రం పండుకుంటానే ఎప్పుడైనా ఆ భగవంతుని కంపల్సరిగా అనుకోవాల్సిందే. ఎందుకంటే తను లేనిది మనం లేం. ఓకేనా. తను ఉండడం వల్లే కదా ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మనకి మనకి మనుషులు సపోర్టు ఎవ్వరిది అవసరం లేదండి. పైనుండే భగవంతుడు ఒక్కటే మనల్ని చల్లగా చూస్తే అస్సలు మీకు ఏ సమస్య ఉండదన్నమాట. ఓకేనా. ఖచ్చితంగా ఈ మూడు చెడు లక్షణాలు ఖచ్చితంగా ఏదైనా వర్క్ చేసే వాళ్ళకి అస్సలు ఉండకూడదనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ నా లైఫ్లో నేను చూశాను కాబట్టి మీరు కూడా ఇలాంటి మిస్టేక్లు చేయకూడదని చెప్తున్నాను అనమాట. ఈరోజు నేను ఇంత చక్కగా యూట్యూబ్ ఛానల్ పెట్టి మీ ముందుకు అంతో ఇంతో సక్సెస్ కారణం ఏంటంటే ఓపిక. ఓకేనా. చాలా జనానికి బ్లౌజులు కుట్టాలంటే చిరాగ్గా ఉంటుంది. కొంత జనం చేతిలో వర్క్ వండుకొని కూడా మనకి బ్లౌజులు కుట్టించుకుంటున్నారంటే వాళ్ళు లేని ఓపిక. ఓకేనా. ఇదే 100 రూపాయలు వేరే వాళ్ళకి ఇస్తే కుట్టేస్తారు కదా అని 100 రూపాయలు ఇచ్చేయడం ఈజీనే. ఆ 100 సంపాదడం ఎంత కష్టం ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అందుకు కాబట్టి ఏ పని చేసినా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎవరికైనా చెప్పేది ఇది. ఓపిక 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 అనేది ఉందంటే మీరు ఎంత కష్టమైన పనైనా ఇష్టంగా చేస్తారు. ఇదైతే చాలా నిజమండి. ఇది కొంత జనం ఫాలో అయ్యి చూడండి. అది రిజల్ట్ ఎలా ఉందనేది మీకే తెలుస్తుంది. ఓకేనా. పొద్దున లేస్తానే ఖచ్చితంగా మన మైండ్ అనేది ఫ్రెష్గా ఉండాలన్నమాట. ఓకేనా. ఏ చెడు ఆలోచన మన మైండ్లోకి అనేది అస్సలు రానియకూడదు అనమాట. ఓకేనా. కొంత జనం పని పాట లేని వాళ్ళు ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు. వాళ్ళు అలా అన్నారు కదా ఇలా అన్నారు కదా అని మనం అదే మైండ్లో పెట్టుకొని మనం ఆలోచన చేసామంటే ఖచ్చితంగా మన మైండ్ అనేది ఖచ్చితంగా చెడిపోయే ఆలోచన అయితే కంపల్సరీగా ఉంటుంది అనేవాళ్ళు అంటూ ఉంటారు. ఓకేనా. వాళ్ళు అంటూ ఉన్నారు కదా అని మనము వాళ్ళని ఎదురెక్కి అన్నామంటే వాళ్ళకు మనకి తేడా అయితే ఏమీ లేదనమాట. ఓకేనా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ మన ఛానల్ టైలరింగ్ చేసే సిస్టర్లు కావచ్చు అక్కలు కాబట్టి చూస్తారు కాబట్టి చెప్తున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఫాలో అయ్యి చూడండి. దాని వెనుకున్న సక్సెస్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఇవన్నీ నేనైతే ఇప్పుడు ఫాలో అవుతున్నాను కాబట్టి రోజుకి ఎంత లేదన్నా 500 నుంచి 600 ఈజీగా ఇంటి దగ్గర ఉంటూ ఇంట్లో వర్క్ చూసుకుంటూ పిల్లలను చూసుకుంటూ ఈరోజు ఇంత రోజుకు కనీసం 600 సంపాదిస్తున్నానంటే నా దృష్టిలో పల్లెటూరులో ఉంటూ కూడా గ్రేట్ అండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. మీ టాలెంట్ అనేది అనగదొక్కోకండి. ప్రతి ఒక్క టైలర్కి ఇదే చెప్పడం. ఫస్ట్ మీరు పని ఏదైనా చేయాలంటే ఓపిక అనేది ఇంట్రెస్ట్. ఓకేనా. ఆ ఓపిక అనేది ఒక్కటి ఉందంటే మీరు ఎక్కడికే పోతారు.